ఎగ్గొట్టే రంగురంగుల కథల పుస్తకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు 7 నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇప్పుడు 2047 విజన్ అంటుంటాం ఆశ్చర్యం. విజన్ అంటే మనిషి అభివృద్ధికి బాటలు వేయాలి. ఓ పిల్లాడి 20 ఏళ్ల బంగారు భవిష్యత్తుకు వేసే అడుగుల విజన్. అలాంటి విజన్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ప్రభుత్వ బడులను ప్రైవేటు ధీటుగా మార్చడం విజన్. ఉన్నత విద్యలో హార్వర్డ్ ఎంఐటీలతో భాగస్వామ్యం. ఆన్లైన్ సర్జికల్స్ మన విజన్. విజన్ అంటే వైద్యంలో సమూల మార్పులు, గ్రామస్థాయిలో ప్రివెంటివ్ కేర్, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రైతుల కోసం గొప్ప సంస్కరణలు, ఆర్బీకేల ద్వారా చేయూతనందించడం విజన్. బాబుని నమ్మడం అంటే చంద్రముఖి నిద్రలేపడమేనని చెప్పాను. ఇప్పుడు అది 6 నెలల తిరగకముందే ప్రతి ఇంట కనిపిస్తోంది. అందుకే ప్రజల తరపున పోరుబాటుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలంటూ దిశానిర్దేశం. ప్రతి అడుగులోనూ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా. ఇవాళ 6 నెలలు గడవకముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను, చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమే అని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని. ఇవాళ 6 నెలలు తిరగకముందే ఇది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది, జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడు. పలావు బిర్యానీ 2 పోయే, ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడన్న చర్చ నడుస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరో